హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒకంత మినిస్టర్స్ మీద అసహనానికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని మినిస్టర్లు సమర్థవంతంగా తిప్పికొడతలేదని చంద్రబాబు నాయుడు గారు ఎంతో బాధకు లోనవుతున్నారని గ్రహించుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న పరిణామాలే దానికి కారణం. ఇదివరకు లాస్ట్ టైం వైసీపీ పుట్టిందే ఫేక్ ప్రచారం మీద, వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ఫేక్ ప్రచారం మీద నడిచింది. రీసెంట్గా వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఫేక్ ప్రచారాల మీద ఆధారపడుతున్నారు. మనకి మొన్న యూరియా కొరతని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎంత అలజడి సృష్టించారో తెలుసు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ప్రజల్లో ఇంకా అభద్రభావనే లోనైంది. సొంతంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏ జిల్లాలో ఏ మేర యూరియా కొరత ఉందో జనానికి వివరించిన తర్వాత కానీ పరిస్థితి సర్దుమనగల. అలాగే కుప్పంకి కృష్ణా జలాలు తీసుకెళ్లడంలో కానీ సుగాలి ప్రీతి విషయంలో కానీ వైసీపీ ఎంతగానో ఫేక్ ప్రచారాలు చేస్తుంది. రాష్ట్రం నుంచి ఫేక్ ప్రచారాలని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండు లోకేష్ గారు, మూడు పవన్ కళ్యాణ్ గారే చెప్పితే మినిస్టర్లు ఎవరు కూడా ఫేక్ ప్రచారాలని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. కూటమి ఎమ్మెల్యేలు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈ ఫేక్ ప్రచారాలని అరికట్టలేకపోతుందన్న ఆవేదన చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో వ్యక్తం చేశారు.